కాసేపట్లో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రెస్ మీట్. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై మీడియా సమావేశం. వైఎస్ఆర్సీపీ ఆందోళనలతో దద్దరిల్లిన మండలి. ఇందాపూర్ డైరీపై చర్చకు పట్టు. సభ రేపటికి వాయిదా. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడంపై హైకోర్టులో పిటిషన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 800, నిఫ్టీ 230 పాయింట్లకు పైగా నష్టం. మానవ కేంద్రీకృత ఏఐ నిర్మాణం మన లక్ష్యం. ఏఐలో నైతికత కోసం ప్రధాని మోదీ 3 కీలక సూచనలు. ఇండియా ఏఐ సమ్మిట్ లో సీఈఓల మధ్య కోల్డ్ వార్. చేతులు కలపని ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ సీఈఓ. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో జోరందుకున్న పొత్తు రాజకీయాలు. డీఎంకే కూటమిలో చేరిన విజయకాంత్ పార్టీ డీఎండీకే. భీమవరం ఉమా సోమేశ్వర స్వామి ఉత్సవాల్లో జనసేన నేత వీరంగం. మద్యం సేవించి ఆలయ ఆవరణలో వైఎస్ఆర్సీపీని దుర్భాషలాడిన తిరుమలరావు. కడప మున్సిపల్ హై స్కూల్లో స్మార్ట్ కిచెన్ లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు. కోడిగుడ్ల పరిమాణంలో వ్యత్యాసం ఉన్నట్లుగా గుర్తింపు. తూర్పుగోదావరి జిల్లా రంగాపురంలో దారుణం. కట్టుకున్న భార్యను కడతీర్చిన టీడీపీ కార్యకర్త. హైదరాబాద్ గంధంగూడలో గంజాయి మత్తులో మైనర్ల హల్చల్. దేహశుద్ధి చేసి నార్సింగి పోలీసులకు అప్పగించిన స్థానికులు. శ్రీశైలంలో మార్చి 16 నుంచి ఉగాది మహోత్సవాలు. ఏర్పాట్లలో ఈవో శ్రీనివాస్ సన్నాహక సమావేశం. అంటరానితనం పేరుతో తమ పూర్వీకులు ఘోరాలు చేశారు. నాటి పరిస్థితులకు ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నామన్న విజయేంద్ర ప్రసాద్.